జనసేన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పీఓసీ సాధకులతో పీఎస్సీ చైర్మన్ మంత్రి నాందెళ్ల మనోహర్ సమావేశమయ్యారు. భేటీలో పార్లమెంటు సమన్వయకర్త ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులతో పాటు 6 నియోజకవర్గాల జనసేన నాయకులు హాజరయ్యారు. జనసేన ప్రభుత్వ నమోదు గడువు పెంపు ఉందని నాందెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నందున సభ్యత్వ నమోదు గడువు పెంపు సాధ్యం కాదన్నారు. సభ్యత్వ నమోదులో సాధకులు పూర్తిగా నిమగ్నం కాలేదన్నారు. పార్టీ నాయకత్వంలో కానీ నామినేటెడ్ పదవుల్లో క్రియాశీలక సభ్యత్వం ఉంటేనే ప్రాధాన్యత ఉంటుందన్నారు నాందెళ్ల మనోహర్. అపార అనుభవం కలిగిన వ్యక్తి. ఈ ప్రాంతంలోనే కాకుండా చాలా ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించడం, ఇన్ఛార్జిగా వ్యవహరించడం. ఈరోజు గర్వంగా తిరుపతి నుంచి జనసేన పార్టీ శాసనసభ్యుడిగా మీరందరూ గెలిపించిన విధానం మనస్ఫూర్తిగా ఆయన కూడా ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్కి ఇన్ఛార్జిగా, అబ్జర్వర్గా ఈ సభ్యత నమోదు కార్యక్రమం గురించి ప్రత్యేకంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నియమించిన లీలాకృష్ణ గారు, ఆయన మండపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉంటారు. గతంలో కోనసీమలో ఉండేది, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చింది. డాక్టర్ హరిప్రసాద్ గారి గురించి మీ అందరికీ తెలుసు, సుపరిచితులు, సీనియర్ నాయకులు. మనకి పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ ఏ ప్రాంతంలో ఏ మీటింగ్ పెట్టినా, ఏ జెండా ఆవిష్కరణ హరిప్రసాద్ గారు ఉంటారు అక్కడ మీ అందరి కోసం. సో మనస్ఫూర్తిగా ఆయన కూడా ఈ సందర్భంగా అభినందించుకుంటూ, కొట్టే సాయి గారి గురించి మీ అందరికీ తెలుసు. ప్రతి జన సైనికుడు కొట్టే సాయిలో ఉంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా గుర్తించి అతనికి పదవి ఇచ్చారు. కొట్టే సాయికి ఇచ్చిన పదవి కాదు, ప్రతి జన సైనికుడిని గౌరవించి మీరు చేసిన పోరాటాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు కొట్టే సాయి గారికి ఆ పదవి ఇచ్చారు. ఈరోజు శ్రీకాళహస్తి ఆలయానికి చైర్మన్గా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడమే కాకుండా పార్టీ నిర్మాణం కోసం ఆలోచించే వ్యక్తి కొట్టే సాయి గారు. మనస్ఫూర్తిగా ఆయన కూడా అభినందనలు. అదేవిధంగా వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఇంతకుముందు సురేష్ నాయుడు గారు మాట్లాడారు. అంటే ఈ ప్రస్థానం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ విధంగా పార్టీ నిర్మాణం ఎంత కష్టమైన పనో 2014లో పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధ్యక్షులు ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉండేవో 150 మందితోటి ఆయన ధైర్యంగా రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుని పార్టీ ఏర్పాటు చేశారు, జనసేన పార్టీని.